హాయ్ హలో నమస్తే, నేను మీ బాలశ్రీ. ఈరోజు వీడియోలో ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా పాలు తోడపెట్టిన తర్వాతకి ఇలా వచ్చిన మీగడంతా ఓ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా వారం రోజులకి వచ్చిన మీగడంతా దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసి చూడండి చూపిస్తున్నాను. ఇదైతే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాతకి ఇలా వేరే బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతకి దీనిని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం అయితే వేస్తే రాదు సరిగ్గా, కొంచెం అయితే ఇలా వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు చూడండి ఇలా వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు అయితే మిక్సీ గ్రైండ్ చేయాలి. చూడండి ఇందులో కొంచెం 1 స్పూన్ వరకు వాటర్ అయితే యాడ్ చేయాలి. ఎన్నో కాదు, కొంచెం, అవన్నీ వేయను, 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాతకి ఇలా వస్తుంది చూడండి, సెపరేట్ అవుతుంది, వెన్న అంతా సెపరేట్ అవుతుంది. సో ఇలా వచ్చేస్తుంది అన్నమాట దగ్గరికి. చూసారా, ఇలా వచ్చేంత వరకు మనం మిక్సీని అయితే 1 నిమిషం పాటు గ్రైండ్ చేయాలి. ఇలా వెన్న అంతా సెపరేట్ అయిన తర్వాతకి అందులో వాటర్ అయితే మజ్జిగ అయితే వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాతకి మనం వాటర్లోకి అయితే వెన్న అనేది ఎలా వేయాలి. సో ఇంకా మిగిలిన మొత్తం నెయ్యి ఉంది కదా, మీగడైతే మొత్తం మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఇలా వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాతకి సేమ్ ఇది కూడా అలాగే వస్తుంది. చూసారా, ఇలా వచ్చిన వెన్ననంతా వాటర్ అంతా ఇలా రిమూవ్ చేసి వేరే సెపరేట్గా తీసుకుని వాటర్ని ఇలా 2-3 టైం వాష్ చేసుకుని ఫైనల్గా వేరే ఒక బౌల్లోకి అయితే ఇలా తీసుకుంటున్నాను. కంపల్సరీగా 2-3 టైమ్స్ అయితే బాగా కడగాలి, క్లియర్గా వచ్చేంత వరకు కడగాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి. చూడండి ఇలా సెపరేట్ చేసుకున్న వెన్ననంతా ఇప్పుడు స్టవ్ మీద మీడియం టు లో ఫ్లేమ్ వరకు పెట్టుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచి ఇలా వస్తున్నాయి కదా బబుల్స్ అనేవి, ఇలా వచ్చేసిన తర్వాతకి మనం మీడియం ఫ్లేమ్లోకి అయితే లో చేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం కంప్లీట్గా ఇలా అయిపోయిన తర్వాతకి మనకి నెయ్యి అనేది ఫామ్ అవుతుంది, అప్పుడు లో ఫ్లేమ్లోకి అయితే పెట్టుకోవాలి. ఇది మొత్తం మ్యాక్సిమం 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది. 15 నుంచి 20 నిమిషాలు అయిన తర్వాతకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాతకి మనకి నెయ్యి అనేది రెడీ అవుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మిక్సీ జార్లో అయితే సింపుల్ వేలో అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా. సో మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఆల్ ఇన్ వన్ తను వ్లాగ్స్ 123ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ని వాచ్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.